శుభకార్యాలు ఏమీ జరగవు. వివాహం జరుగుతుందా? జరగదు. అదేవిధంగా గృహప్రవేశాలు ఉంటాయా? ఉండవు. ఇది దక్షిణాయనం కాబట్టి ఉపనయనాలు ఉంటాయా? మళ్ళీ ఉత్తరాయణం వస్తే కానీ ఉపనయన సంస్కారాలు ఉండవు. కాబట్టి ఈ శుభకార్యాలు ఏవి కూడా ఉండవు. అందుకని చెప్పి ఈ ధనుర్మాసం అంతా కూడా భగవంతుడికి అంటే ఆ విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి మాసంగా భగవంతుడి నామంలో, భగవంతుడి సేవలో, భగవంతుడి కైంకర్యాల్లోనే మనం ఉండాలి అని చెప్పి ఇటు దైవపరంగా గమనించినట్లయితే, ఇటు మనం లౌకికంగా గమనించినట్లయితే పుష్యమాసంలో పౌష్య లక్ష్మి ఇంటికి వస్తుంది కదా. చాంద్రమాన ప్రకారంగా సంవత్సరం పాటు కష్టపడినటువంటి రైతన్న ఇంటికి తీసుకొని వచ్చినటువంటి ధాన్యాన్ని ఏదైతే ఉందో దాన్నంతా చూసి ఆనందించి అనుభవించేటటువంటి సమయం అన్నమాట. అందుకని చెప్పి ఈ పౌష్య లక్ష్మిని ఆహ్వానించడం కోసమని. అందుకని ధనుర్మాసంలో అంతా కూడాను ఆ గోదాదేవి సంబంధించినటువంటి ఆ ఆండాళ్ళకు సంబంధించినటువంటి భగవంతుడికి విల్లిపుత్తూరులో ఉన్నటువంటి వటపత్ర సాయిగా ఉన్నటువంటి ఆ కృష్ణ భగవానుడు ఆ శ్రీరంగంలో ఉన్న రంగనాథుడుగానే భావించి ఆవిడ పూజలు చేసింది. ఆ స్వామిని భక్తితో చేపట్టింది, స్వామిలో లీనమైనది అన్నమాట. అందుకని ఈ మాసం అంతా కూడా ఆడపిల్లని చూడండి, వివాహం కానిటువంటి కన్యపిల్లల చేత ఏం చేస్తారు? గొబ్బెమ్మలు పెట్టిస్తారు. దానిలో ధనుర్మాసం అంతా నెల రోజులు కూడాను. ఎందుకంటే మధ్యలో ఒక పెద్దది పెడతారు చూడండి, చుట్టూ చిన్న చిన్నవి పెడతారు. మధ్యలో ఉన్నది గోదాదేవిగా, చుట్టూ ఉన్నటువంటిది గోప బాలికలుగా అన్నమాట. ఇలా ఎవరైతే గనక చేస్తారో, ఈ విధంగా చేసినటువంటి వారికి ఆ అమ్మవారు ఏ విధంగా అయితే రంగనాథుణ్ణి చేపట్టిందో అదే విధంగా వీరు కూడా మనసులో ఎటువంటి కోరికలు ఉన్నటువంటి వరుడు కావాలనుకుంటున్నారో అటువంటి కోరికలతో ఉన్నటువంటి అటువంటి వరుడు వీరికి లభిస్తాడు అని చెప్పి అందుకని ఈ విధంగా పూజలు చేస్తారన్నమాట. అంటే ఇది దైవానికి సంబంధించినటువంటిది. అందుకని శూన్యమాసం అన్నారు. అంటే శుభకార్యాలు జరగవు, అందుకని శూన్యమాసం అన్నారు, దైవానికి సంబంధించి.